సో ఆల్రెడీ పార్ట్ 1 చూసిన వాళ్ళకి తెలిసుంటుంది. దిస్ ఇస్ పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే కింద లింక్ ఇచ్చేస్తాను చూసేయండి. సో ఫైనలీ మేమైతే ఇలా రెడీ చేసి ప్రసాదాలన్నీ పెట్టేసి కుడుములు రెడీ చేస్తున్నాం. బియ్యపిండి కుడుములు, బెల్లం కుడుములు అయితే చేయలేదు ఇవాళ. సో అంతా ఈ మోదకాలని మా చెల్లి మా మమ్మీ కలిసి చేశారు. దేవునికి పీట అలా బాగుంటుందని పీట చేశారనమాట. అండ్ మోదకాలు ఆ మోదక్ షేప్లో కూడా చేశారు, చేతి కుడుముల సైజులో కూడా చేశారనమాట. పూజకు మమ్మీ అన్నీ సెట్ చేసింది. సో అష్టోత్తరం పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశారు పూజ. సో నాకు మా చెల్లికి కూడా ఇచ్చేసింది పూజకు సంబంధించిన పూలు అన్నీ. సో మేమైతే రెడీ కూడా అవ్వలేదు, జస్ట్ శారీ కట్టుకుని అలా కూర్చునేసాం. లాస్ట్కి పూజ అయిపోయిన తర్వాత మేము ఇలా ఆకేసి మొక్కుతాం అనమాట. ఇది మా ఆచారం. అందరూ వేరే వేరేగా మొక్కుతారు. సో ఫైనలీ ఫాస్టింగ్ ఉన్నామన్నమాట మధ్యాహ్నం వరకు. డాడీ మమ్మీ కూడా అందరూ మేము ఇలా పూజ కంప్లీట్ చేసి, మమ్మీ అయితే వాయినాలు కూడా ఇచ్చేసింది ముత్తైదులకి. సో ఇంకా ఫైనల్లీ ముద్దపప్పు నెయ్యి అలా నోట్లో పెడుతుంది, అద్భుతం అనమాట. లాస్ట్లో కుడుములతో కంప్లీట్ చేసాం. దిస్ వాజ్ అవర్ వినాయక చవితి.